ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇతరులు మన పట్ల ఏ విధంగా ఆకర్షితులవుతారు, మనం ఏ విధంగా ఉంటే ఇతరుల్ని మనం ఆకట్టుకునే మార్గం దొరుకుతుంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ఇతరుల పట్ల మనం కొన్ని సందర్భాలు ఆకర్షితులవుతాం. అంటే మనకు నచ్చినటువంటి రాజకీయ నాయకుడు, లేదా మనకు నచ్చినటువంటి సినిమా యాక్టరు, లేదా మనకు నచ్చినటువంటి మరో గొప్ప వ్యక్తి, వాళ్ళ యొక్క గుణగణాలు కానీ మనం పరిశీలన చేసినట్లయితే ఒక్కొక్కరు వైఖరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక నాయకుడు మాట తీరు బాగుంటుంది, ఒక నాయకుడి యొక్క ముఖవర్చస్సు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంది, మరో వ్యక్తి ఎప్పుడు అందరితో సంభాషిస్తూ చక్కగా కలిసిమెలిసి మంచి హాస్యాన్ని కూడా అందిస్తూ వాతావరణాన్ని తేలిగ్గా ఉంచగలుగుతాడు. అటువంటి వ్యక్తులు కూడా మనకి నచ్చుతారు. అదేవిధంగా కొంతమంది నిజాయితీగా ఉండటమే కాకుండా తమ నిజాయితీని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. వారి పట్ల కూడా మనకి నమ్మకం, గౌరవం పెరుగుతాయి. ఈ విధంగా రకరకాల వ్యక్తులు రకరకాలుగా విభిన్నమైన పరిస్థితుల్లో వాళ్ళ వైఖరులను మనకి ప్రదర్శిస్తూ ఉంటారు. వాటిలో కొంతమంది మన మనసు దగ్గర అవుతారు, అంటే మనల్ని ఆకట్టుకుంటారు. కొంతమంది మనల్ని ఆకర్షించలేకపోతారు. దానికి కారణాలు చాలా ఉండవచ్చు. అయితే ముందుగా ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఉంటే మన పట్ల వారు ఆకర్షితులవుతారు, లేదా మనం వారిని ఏ విధంగా గౌరవిస్తే, లేదా ఏ విధంగా మనం వారితో సంభాషిస్తే వారు మనని హక్కుని చేర్చుకుంటారు అనే అంశాల్లోకి వెళ్లే ముందు అసలు ఇతరుల పట్ల మనకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు ఏ పాటివో మనల్ని మనం అర్థం చేసుకునే తీరు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం సంస్కారవంతులు అయితే ఇతరుల సంస్కారాన్ని ఇష్టపడతాం. మనం హాస్య చిత్రత అంటే ఎక్కువ ఇష్టం కలిగి ఉంటే ఎదురెత్తుల్లో హాస్య చిత్రతని మనం ఇష్టపడతాం. అట్లాగే మనలో నిజాయితీగానే ఉన్నట్లయితే ఎదురెత్తులో నిజాయితీని కూడా మనం ఆకాంక్షిస్తాం. ఇవన్నీ సహజంగా ఉండేటువంటి సిమిలారిటీస్. అదేవిధంగా మనలో ఎప్పటికప్పుడు ఉబికి వస్తున్నటువంటి అనేక రకాలైన భావోద్వేగాలకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులను కూడా మనం తరచుగా ఇష్టపడుతూ ఉంటాం. మరి ఇవన్నీ మనకి నిజ జీవితంలో తారసపడేటువంటి సంఘటనల ఆధారంగా, మనం నిత్యం చూసేటువంటి అనేక సన్నివేశాల ఆధారంగా మనల్ని మన మానసిక స్థాయి ఏమిటి, మన మానసిక శక్తి ఏమిటి, మనకి ఇతరులను ఆకట్టుకునేటువంటి స్వాభావిక లక్షణాలు ఏమన్నా ఉన్నాయా లేవా అనేటువంటిది మనం విశ్లేషించుకుంటే ఆ పాటి జ్ఞానం అనేది మనలో ఏమాత్రం ఉన్నది అనేది మనమే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ముందుగా మన మాటల్లో నిజాయితీ ఉండాలి. అదేవిధంగా ఎదుటి వ్యక్తుల్ని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. వాళ్ళు సాధించిన విజయాల్ని మనం సెలబ్రేట్ చేసేంత పెద్ద హృదయం ఉండాలి. అదేవిధంగా ప్రతిభ అనేది అది చిన్నవాళ్ళలో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎక్కడున్నా కూడా దానిని 10 మందిలో ప్రశంసించాలి. అదేవిధంగా వాళ్ళకు గుర్తింపు ఇవ్వడానికి మనవంతు కృషి కూడా ఇతోధికంగా చేయాలి. అలాగే సమయానికి విలువిచ్చే వాళ్ళ పట్ల మనం ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటాం. అంటే సమయం యొక్క విలువ ఇవ్వటం అని అంటే ఒక జీవితానికి విలువ ఇవ్వటం అనేది. ఎందుకంటే మనం సగటు మనిషి జీవితాన్ని సమయంతోనే కూలుస్తాం. 100 ఏళ్ళని, 90 ఏళ్ళని, ఈ విధంగా. కనుక ఒక సెకండ్ కూడా నిర్లక్ష్యంగా ఉండేవారి పట్ల మనం కొద్దిగా అసహనం కానీ అసంతృప్తి కానీ వ్యక్తం చేసే సందర్భాలు ఉంటాయి. కానీ అది వాళ్ళ నైజం, దాన్ని మనం ఏం మార్చలేం. కనుక అటువంటి వ్యక్తులతో కూడా ఉండవలసి వచ్చినప్పుడు మనం చాలా సంయమనం పాటించి మనకు ఉన్నటువంటి భావోద్వేగాలన్నీ కూడా ఎక్కడికక్కడ తాత్కాలికంగా ఉపసంహరించుకొని, లేకపోతే జాగ్రత్త పడి పైకి పెళ్ళొవ్వకుండా కానీ ప్రవర్తించినట్లయితే వారు కూడా మన పట్ల సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. నమ్మకం అనేది పెంచే విధంగా మాట్లాడాలి. ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు, లేదా ఇతరులతో మనం ఈవెన్ కరచాలనం చేసేటప్పుడు కానీ, లేదా ఇతరులతో ఐ కాంటాక్ట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళ పట్ల మనకి గౌరవభావం ఏర్పడే విధంగా మన ప్రవర్తన అనేది ఉండాలి. అది ఎప్పుడూ కూడా మనల్ని ఎదుటి వ్యక్తులకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. మంచిగా సంభాషించేవాళ్ళు, అదేవిధంగా ఎప్పటికప్పుడు తమ నిజాయితీని ప్రదర్శించుకునే విధంగా ఉండేవాళ్ళు, ఎప్పుడు అతి విశ్వాసానికి పోకుండా కేవలం ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో మాట్లాడగలిగే వాళ్ళని సమాజం కూడా హర్షిస్తుంది. లేనిపోని గొప్పలు చెప్పుకునే వాళ్ళని సమాజం ఎప్పుడు కూడా దూరం పెడుతుంది. కొంతమంది అబద్ధాలు సృష్టించుకొని తమకు తామే గొప్పవారం అన్నట్లుగా అప్పుడప్పుడు ప్రగల్భాలు పలుకుతూ నలుగురిలో ఒక మెప్పు పొందాలని అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల అభాస్పాలయ్యే ప్రమాదమే ఎక్కువ. కనుక అటువంటి వారిని మనం దూరంగా ఉంచడం మంచిది. మన మనసుకు నచ్చేవారు ఎవరైనా కూడా
వారిని మనం ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి, ప్రశంసిస్తూ ఉండాలి. అదేవిధంగా వాళ్ళతో సంబంధ బాంధవ్యాన్ని కొనసాగిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో అటువంటి వ్యక్తులకు నిజంగానే తీరిక లేకపోవచ్చు. మనమే సమయం కల్పించుకొని వారితో మనకున్నటువంటి అనుబంధాన్ని పెంచుకునే మార్గాల్ని ఎంపిక చేసుకొని ఆ బంధాన్ని నిలుపుకునేలాగా మన వంతు ప్రయత్నం చేస్తున్నామనేది అవతల వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళు కూడా ఈ విషయం పట్ల మనతో సానుకూలంగా స్పందిస్తారు. మరి ఇతరుల్ని ఆకట్టుకునేది ఒక కళ. ముందే చెప్పుకున్నట్టు రకరకాలైనటువంటి మార్గాలు ఇతరులని ఆకట్టుకునే విధంగా మనల్ని చేస్తాయి. మనం కొన్ని సందర్భాలలో కొంతమంది వ్యక్తుల పట్ల ఒక రకమైన ఆరాధనా భావం కలిగి ఉంటాం. ఉదాహరణకు సినీ కవులు లేదా సినీ యాక్టర్లు ఎవరైనా కానీ వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి ఆరాధనా భావం ఏర్పడుతుంది. అలాగే మనకు నచ్చినటువంటి రాజకీయ నేతల పట్ల కూడా మనకి సహజంగానే ఒక రకమైనటువంటి పూజనీయమైనటువంటి ఆరాధనా భావం ఏర్పడుతుంది. మరి వాళ్ళలో మనల్ని ఆకట్టుకునేటువంటిది లక్షణాలు ఏమిటి అనేది మనం ఒకసారి మననం చేసుకున్నట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి నిజాయితీ ప్రదర్శన, లేదంటే వాళ్ళు మాట్లాడేటువంటి తీరు, లేదా వాళ్ళ హావభావాలు, లేదా వాళ్ళ హృదయంలోంచి వచ్చేటువంటి కొన్ని అవసరమైనటువంటి మాటలు, సమాజానికి ఉద్దీపన కలిగించేటువంటి మంచి మంచి ఉపదేశాలు కానీ ప్రవచనాలు కానీ ఏమైనా కూడా మన మనసుకి హత్తుకునే విధంగా కనున్నట్లయితే మనం అటువంటి వ్యక్తులతో ఎంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళ పట్ల ఆకర్షితులవుతాం. కనుక ఇటువంటి విషయాల పట్ల మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మసులుకుంటూ, అదేవిధంగా మన శరీర భాష కూడా, బాడీ లాంగ్వేజ్ కూడా కొన్ని సందర్భాల్లో మన పట్ల ఇతరులను లేదా ఇతరుల పట్ల మనని గౌరవాన్ని పెంపొందించే అవకాశం కూడా ఉంటుంది. మన భాష, మన చూపు, మన నవ్వు, మన మాట తీరు, అలాగే మన శారీరక భాష, ఇవన్నీ కూడా మనం ఎదుటి వ్యక్తుల్ని ఆకట్టుకునేందుకు గొప్ప సాధనాలు. ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకతను గమనించి దాన్ని కానీ మనం ప్రశంసించినట్లయితే ఆ మనుషులకి కలిగేటటువంటి గొప్ప ఆనందం, తృప్తి మనం మాటల్లో చెప్పలేం. అటువంటి ఏ చిన్న అవకాశం వచ్చినా ఎదురు వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిభను లేదా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని మనం గుర్తించి పొగిడినట్లయితే వాళ్ళు చాలా సంతోషిస్తారు. దానివల్ల వారికి మనకి మధ్య బంధాలు మరింత బలపడతాయి. సో ఇతరులని ఆకట్టుకోవడం అనేది చాలా గొప్ప కళగా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు. దానికి ఎన్నో మార్గాలు వాళ్ళు శాస్త్రీయపరంగా కూడా రుజువులు చేశారు. కనుక ఇతర వ్యక్తుల పట్ల మనం సానుకూలంగా ఎప్పుడైతే స్పందిస్తామో వాళ్ళు కూడా మన పట్ల అంతే స్థాయిలో సానుకూలంగా స్పందించినందువల్ల పరస్పరం మనం ఒకరింటి ఒకరికి గౌరవభావం ఏర్పడుతుంది, మర్యాద ఏర్పడుతుంది. ఒక మంచి సంస్కారంతో ఉండేటువంటి అనుబంధం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుంది. కనుక ఇతరుల్ని ఆకట్టుకోవడం అనే కళలో మనం కానీ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సమాజంలో మనతో స్నేహం చేయడానికి లేదా మనతో కొంతకాలం ప్రయాణం చేయడానికి మంచి వ్యక్తులు మనకి తారసపడే అవకాశం ఉన్నది ఉంది. అటువంటి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా మనం దాన్ని ఉపయోగించుకుంటే అది మనకే మంచిది. అలాగే మన సభ్య సమాజంలో ఉన్నటువంటి ఇతర సహజీవులకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనలోని సంస్కారం అనేది ఎప్పటికప్పుడు ప్రతిబింబించే విధంగా మన ప్రవర్తన, మన మాట తీరు ప్రతి ఒక్కటి కూడా మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే సమాజంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు అనేది తప్పకుండా వస్తుంది. దానివల్ల సమాజానికి మనకి మధ్య విడదీయరాని బంధం అనేది ఏర్పడుతుంది. ఆ బంధాన్ని శాశ్వతంగా కొనసాగించాలి అంటే మనం ఎవరి పట్ల అయితే ఇష్టపూర్వకంగా ఉంటున్నామో, అదేవిధంగా ఎవరైతే మనల్ని ఇష్టపడదామని మనం ఆలోచిస్తున్నామో వాళ్ళ పట్ల కూడా మనం సానుభూతి, అలాగే సహాయకారిగా, అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి చెడుని తొలగించడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తూ వాళ్ళలో మంచిని ఉత్తేజపరచడానికి లేదా మంచిని ప్రేరేపించడానికి మన వంతు కృషిని కూడా చేస్తే అటువంటి వ్యక్తులు కూడా మన మనసుకి చాలా దగ్గరగా వస్తారు. కనుక ఇటువంటి చిన్ని చిన్ని మౌలిక సూత్రాలను కానీ మనం అభ్యాసం చేసినట్లయితే మనతో ఎవరైనా కానీ తేలిగ్గా కలిసిపోతారు. అదేవిధంగా మనతో చాలా కాలం కలిసిమెలిసి ఉండటానికి లేదా మిత్రత్వం చేయడానికి లేదా స్నేహంగా ఉండటానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. కనుక అటువంటి అవకాశాలు మనం చేజించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటే అది అందరికీ మంచిది, అందరికీ శ్రేయోదాయకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.